హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై స్వాతీస్ వరల్డ్ 1 3. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తినేసారా? ఏం చేస్తున్నారు? ఓకే, వీడియో ఏంటి సోదా వీడియో చెప్పా అంటారు కదా. ఓకే, వీడియో ఏమిటంటే టొమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మీకోసం కాదు మన కోసం కాదు మా కోసమే, కానీ మీకు చూపిస్తా. ఓకేనా? నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు అందరికీ చూపించేస్తా. చూసేయండి గాయ్స్. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏం చేయాలి? ఒక లైక్ ఇవ్వాలి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ప్లీజ్ 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 సపోర్ట్ మీ గాయ్స్. ఓకేనా? ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్ కట్ చేసి పెట్టేసుకున్నాను. మీరు కూడా రెడీగా పెట్టేసుకోండి గాయ్స్. అండ్ కాలీఫ్లవర్ నేను ఎప్పుడు యాడ్ చెయ్యను, కానీ మా అమ్మ చెప్పింది చాలా బాగుంటుంది అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట కాలీఫ్లవర్ వేసి టమాటో రైస్ చేయడం. మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే కమెంట్ చేయండి గాయ్స్. ఇప్పుడైతే మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూసేయండి. చాలా బాగుంటుంది. మన చేతి వంట తిన్నారంటే మరిచిపోరు అస్సలు. ఎలా ఉంటుందంటే టేస్ట్, ఆహా ఏమి రుచి అనరామై మరిచి రోజు. నాకు రాదుగా ఈ సాంగ్, ఏమనుకోకండి. ఎంత బాగుంటుందో చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టేయండి అండ్ అందులో కొంచెం ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపులు కూడా వేసేసుకోండి. నేను అల్లం ముక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు, కానీ నేను పేస్ట్ వేయను. కానీ ఏంటంటే అల్లం ముక్క ఉంటుంది కదా, ఆ ముక్క తీసుకొని చెదగొట్టి వేసుకుంటాను అనమాట. అందుకే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించలేకపోయాను. ఓకేనా గాయ్స్? వేసేటప్పుడు మీకు చూస్తారులే వీడియోలో. నెక్స్ట్ ఆనియన్స్ వేసేయండి గైస్. కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం దూరంగా ఉండండి, తూలుతుంది కదా మీదకి. ఓకేనా? ఫుల్గా బాగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఏం చేయాలి? టొమాటోస్ వేసేయాలి. నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను గైస్, మీరు వీడియోలో చూస్తున్న విధంగా చేసి చూడండి. అబ్బో టేస్ట్ భలేగా ఉంటుంది తెలుసా. ఎంత బాగుంటుందంటే మీరే చెప్తారు. ఒకసారి చేసుకొని తిని చూడండి. మనకి టొమాటో రైస్ తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఏం బయట ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకోం కాబట్టి, మనం న్యాచురల్గా చేసుకుంటున్నాం కాబట్టి అన్నీ మన న్యాచురల్ ఇవే కదా. వెజిటేబుల్సే వేసుకుంటాం. వెజిటేబుల్స్ ఏముంది, టమాటోస్ ఎక్కువ తినడం వల్ల స్కిన్కి చాలా గ్లో వస్తుందండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి టమాటోస్ వల్ల. ఇప్పుడు టమాటోస్ కూడా తక్కువకే దొరుకుతాయి ఈ కాలంలో, కాబట్టి టమాటోస్ ఎక్కువ తినండి గాయస్. స్కిన్కి చాలా మంచిది. ఓకేనా? పిల్లలకు కూడా ఎక్కువ పెట్టండి. ఓకేనా? అండ్ టమాటోస్ వేసేద్దాం, కలిపేద్దాం గాయస్. గిరా కలిపేయండి. నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకుంటే టమాటోస్ ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట. సాల్ట్ వేసుకోకపోతే లేట్గా మగ్గుతాయి. సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా మెత్తబడిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. చూసారా? ఇప్పుడు నేను అల్లం ముక్క చెదగొట్టి వేసుకున్నాను అనమాట. చూసారా? అల్లం ముక్క చెదగొట్టి వేసుకున్న తర్వాత ఇంకేముంది, కాలీఫ్లవర్ వేసేయండి. ఆలోచిస్తున్నారేంటి? వేసేయండి. సూపర్ ఉంటుంది తెలుసా. అండ్ గరిటెతో మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేయండి. ఇప్పుడు మీరు ఏదైనా అంటే కారం, పసుపు, గరం మసాలా ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. కొంచెం మగ్గితే బాగుంటుంది కదా. ఇప్పుడు నేనైతే కారం కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు. అయినా మేము కారం కొంచెం తక్కువే తింటాం. స్పైసీ ఫుడ్ తింటా, బట్ కొంచెం తక్కువే తింటాం. పిల్లలు ఉన్నప్పుడు తగ్గించేసుకోవడం బెటర్, కాబట్టి మీరు కూడా చూసి వేసుకోండి గాయస్. ఓకేనా? ఇప్పుడు కలిపేసేయండి. తర్వాత చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీకు నోరు ఊరుతుందా లేదా? నాకైతే నోరు ఊరుతుంది గైస్. గైస్ చెప్పడం మర్చిపోయా, హ్యాపీ వెడ్నెస్డే. ఏంటి చూసారా ఎంత టేస్ట్, ఎంత టెంప్టింగ్గా ఉంది గైస్. ఇప్పుడు గరిటె పెట్టి గిరా తిప్పేసేయండి గైస్. ఇప్పుడు ఒక సాంగ్ పాడాలి మనం. గిరా తిప్పాలి గరిటె, బుసు పొంగుద్ది. ఏంటది? ఎసరా. ఓకేనా? ఇప్పుడు పక్కన పెట్టుకున్న రైస్ మొత్తం వేసేసేయండి అందులోకి. మంచిగా చూడండి, బర్రె తిరుగుతుంది కదా గిరా.
గైస్ మీరు కూడా ట్రై చేయండి గాయస్, ట్రై చెయ్యండి. ఎలా ఉంటుందంటే సూపరో బ్యహ అంటారు, ఖచ్చితంగా అంటారు. ఓకేనా? ఎలా ఉంది? వావ్ 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 వావ్, ఎంత టెంప్టింగ్గా ఉందో నా టమాటో రైస్. భలేగా ఉంది లేరా రైసు, నేను వండిన టమాటో రైస్. ఒక్క ముద్ద నోట్లో పెడితే చాలే నోరు బ్లాస్ట్. జింక్ చికెన్. అబ్బో ఏముంది. నిమ్మకాయ పిండుకొని ఒక్క ఆనియన్ దాని మీద పెట్టి నోట్లో పెట్టుకుంటే బ్లాస్టో. ఏమంటారు గైస్? ఒకసారి ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చి తీరుతుంది. ఫుల్గా ఇంత కొంచెం కూడా మిగల్చకుండా ప్లేటుతో సహా సర్వం మీ పొట్టలోకి వెళ్ళిపోద్ది. ఎంత బాగుందో తెలుసా గైస్, ఎంత బాగుందో. నోరు ఊరిపోతుంది కదా, మీకు చూస్తుంటేనే నోరు ఊరుద్ది. అవునా కాదా? కామెంట్ చేయండి గాయ్స్.